హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మన ఛానల్లో వ్లాగ్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది. మొన్న అయితే 2 days అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, ఫంక్షన్ ఉండి అన్నప్రాసన వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంక ఈ వీడియో వచ్చేసి విజయవాడ వచ్చానమాట, మా చెల్లి వాళ్ళ ఇంటికి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మమ్మీ పెద్దమ్మ వస్తుంది. ట్రాఫిక్ విజయవాడ అంటే మా ట్రాఫిక్ కాలు కొడుకున్నాక ఎప్పుడు వస్తాం? మళ్ళీ 10 days ఉండొచ్చు. మనిషిని పెట్టి అయిపోతారు అందరూ. దీన్నే మనిషిని పెట్టి అందుకని కూల్ రోజు వస్తాయి దేవుడు పెడతారు రోజుకు. అక్కడికన్నా ప్లేస్ లేకపోయిన కుండీలు బయట ఇదేం చెట్టు? పారిజాతం. పారిజాతం మన పూసినవి చుక్కమల్లె. ఇది చుక్కమల్లె. అసలు కింద మట్టి. ఇదేంటిది? కొత్తిమీర. ఏమో ఇదిగో గడ్డి పూలు, చామంతి చెట్టు. ఇదేం చెట్టు? గడ్డి పూలు పింక్ కలర్లో ఉంటాయి, బాగుంటాయి. ఇగో ఇవి కూడా ఎల్లో పూలు, పొద్దుతురుడు పువ్వులే ఉంటాయి. ఈ చెట్టు నాకు తెలియదే. క్యాబేజీయా? క్యాబేజీ అంటారు సిటీ. క్యాబేజ్ కాదురా అది. ఇది మరమ్మా? చామంతి. చామంతి బాగున్నాయి ఇక్కడ చెట్లు. అసలు మందార పూలు, చిన్న చిన్న పూలు కదా. ఇక్కడ పెద్ద చెట్టు ఉండాలి, అంత ముందు తీసేసారు, కొట్టేశారు, బయట పెట్టారు. ఇదేంటి? జాన్ చెట్టా? ఏమో తెలీదు. కాదు, జాన్ చెట్టు కాదు, తెల్లగా సన్నగా పూలు పోతాయి ఆ చెట్టు అనుకుంటా. మనీ అన్నిటికన్నా ఇదిగో ఈ పందిరే బాగుంది. స్టెప్స్ మీద కూడా పెట్టారు కానీ. అయ్యో, గ్రీన్ హౌస్ లా చేసేసారే మొత్తం. అయ్యోషుదా, మీ చెల్లి ఏం చేస్తుంది? అన్నం తింటుందా? ఏం కర్రీ? అప్పుడే అన్నం ఏంటి? టిఫిన్ చేసేసారా? ఏం టిఫిన్? అట్టు. మరి నన్ను పిల్లమ్మా. ఆంటీ వచ్చారు చాలా దూరం నుంచి, టిఫిన్కి రండి ఆంటీ అని పిల్లమ్మా. నన్ను పిలుస్తారా ఇప్పుడన్నా? అనవా? అంటావా? మరి పద టిఫిన్ తిందా మీ ఇంట్లో. గుడి చేర్చుకున్నాడు, పొద్దురే గుడి చేర్చుకున్నాడు. నన్ను ఎవరో గుర్తుపెట్టావా? ఎవరు? ఇందిరా నిజం. ఆంటీ చెప్తుంది కదా. అవును, మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇక్కడే ఉంటున్నావు ఏంటి అని అడిగితే, ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు, మీరు వెళ్ళిపోండి అంటున్నావు ఏంటి? ఎప్పుడు చూసినా మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు పక్కన. చిన్నప్పటి నుంచి ఇక్కడ. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నావు ఏంటి అంటే, ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు. మీ చెల్లె హయాన్ష్. గుండె ఎప్పుడు చెప్పుకున్నావు? ఇప్పుడేనా? ఇది ఏంటిది? ఎంత బాగుండిద్దో. ఇంటి ముందు చిన్న ఇల్లు, బయట కొంచెం ప్లేస్ ఉన్నా. ఏంద్రా ఇంత పెద్ద అయిపోయింది? మీకు ఇంకా పండగకి ఇవే సరిపోతాయిగా. తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగుందో. ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? హాయ్ ఆంటీ, ఎప్పుడు వచ్చారు? బాగున్నారా? ఇప్పుడే పావుగంట అవుతుంది. అయాన్ష్ వాళ్ళ మమ్మీ సపోటా వైజాగ్ నుంచి వచ్చారన్నమాట. సమ్మర్ అండ్ వచ్చారు వైజాగ్ నుంచి. వీడు అసలు ఫ్రూట్ 10 days అవుతుందా? రోజు అమ్మో వీడియో కాల్, తిరుమలకి వీడియో కాల్ చేస్తే అది ఆయన మాట్లాడి తీసేస్తాను. కాదు, మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నావు ఏంటంటే, ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు అని చెప్తుండు. ఇంక మీ ఇంట్లో ఉండే పర్లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో. మా చెల్లి వాళ్ళ ఇంట్లో నేను ఎక్కువ ఉండేది. అంకులేని అంకుల్ రెస్ట్ తీసుకుంటున్నారు ఆ రూమ్ లో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఏ క్లాస్ చదువుతుంది? ఇంట్రా, బీటెక్ కదిరిబులా జాబ్ చేస్తుందా లావణ్య? ఏంటి ఆ ఇద్దరు పిల్లలు లావణ్య వాళ్ళేగా? వామ్మో, లావణ్యం చూస్తుంటే బీటెక్ చేసే అమ్మాయి లాగుంది, చదువుకునే అమ్మాయి లాగుంది. వీళ్ళిద్దరు పిల్లలు ఇంక 2 సంవత్సరాలు పోతే నీ కొడుకుని చూసి తమ్ముడు అనుకుంటారు అందరూ. అయ్యాంషు, మీ మమ్మీయేనా?
ఏం స్వీటీ ఏం చేస్తున్నావు? పుదీనానా బిర్యానీలోకే? మా చెల్లి నేను పండు వచ్చామని చికెను ఫ్రై సాంబార్ అన్నీ ప్రిపేర్ చేస్తుంది. మా చెల్లి సాంబారు రోడ్ చట్నీలు బాగా చేసింది, బాగా ఫేవరెట్ అనమాట. రోడ్ చట్నీ బ్రహ్మాండం చేసింది. ఇప్పుడే సాంబార్ దింపేసింది, ఇంకా మరగలేదు. చికెన్ రెడీలో ఉంది. సాంబార్లో వేసేసావా చింతపండు, వెల్లుల్లిపాయలు, అల్లం, ములక్కాయ, క్యారెట్, టమాటా, ఉల్లిపాయ, సాల్ట్ అవి. పప్పు విడిగా ఉడకబెట్టావా? ఎవరన్నా ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చిన వంటగదిలో లేడీస్కి ఇంకా పనులు ఎక్కువ. వినిపో. బాగా మెత్తగుడి. తీసింది బాగుంది అసలు, నిజమే. పప్పు వేసేకెళ్ళి చక్కగా బాగున్నాయి. పప్పు వేసిన తర్వాత సాంబార్ పొడి. మా చెల్లి నేను ఒకసారి ఉంటే టైం అస్సలు తెలియదండి, భలేగా టైం పాస్ అయిపోద్ది. మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో చూశారు కదా, మా చెల్లి నేను ఉన్నామంటే ఇంకా ఒకటే ముచ్చట్లు. అక్క చెల్లెళ్ళు ఒకసారి ఉన్నారంటే ఆ సందడే వేరు. నేనైతే ముందు వచ్చేసాను, ప్రదీప్ ఎగ్జామ్ రాసి తర్వాత వస్తానని చెప్పేశాడు. ఇంకెక్కడికి వచ్చాకగానే వర్షం స్టార్ట్ అయిపోయింది, బయటకి ఎట్లా వెళ్ళాలో ఏంటో. ఏమి చేస్తున్నారు స్పెషల్స్? నాకు ఏమి నీకోసం కాదు, నేను పండుగ వచ్చారని మమ్మీ సాంబార్ ఆల్రెడీ చూపించేసాను. చికెన్ దమ్ బిర్యానీ కదా యేషు, నువ్వు కూడా ఇక్కడ అన్నం తింటావా? మరి నన్ను టిఫిన్కి పిలవలేదు, నువ్వైతే భోజనానికి వస్తాను అంటున్నావు. ఏంటిది? చికెన్. అయ్యాషు చికెన్ అంటే ఇష్టం. ఏ చికెన్ అంటే ఇష్టమా? మరి ఆంటీ సూపర్గా చేస్తున్నారు చికెన్ దమ్ బిర్యానీ. ఇక్కడే తింటావన్నా? అందువల్ల తింటాడు, బంగారం తింటాడు. చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ కొంచెం ముందే ఒక ½ అవర్ నానబెట్టేస్తే జ్యూసీగా. ఇక్కడ మా చెల్లి నేను చికెన్ కలుపుతుంటే స్వీటీ జోక్స్ వేస్తుంది అనమాట, అందుకోసమే నవ్వుతున్నావు. ఇంక ఈ పక్కన కూర్చున్న బొడ్డోడైతే తన మాటలకు కూడా బాగా నవ్వుకుంటున్నాను. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను చికెన్లో పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అని చూస్తున్నానని స్వీటీ తెగ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంది. రైస్ ఒకేసారి దమ్ బిర్యానీ అలా చేస్తే సాంబారు పెరుగు చట్నీ బాగుంటుంది. మళ్ళీ విడివిడిగా కర్రీ ఎందుకు, రైస్ ఎందుకు, చికెన్ ఎందుకని కదా యేషు? నీకు కూడా ఇష్టమైన చికెన్ అంటే? వెరీ గుడ్. వేసి మసాలా కారం, మసాలా కారం మంచి ఫ్లేవర్ పట్టించా. చాలు, కొంచెం పెరిగాయి మరి. పెరుగు పెరిగేస్తే బాగుంటుంది. పెరిగింది భలే గట్టిగా దొరుకుతుంది. మా నాయనమ్మ పెరుగు వేయదు. ఆంటీ చికెన్ బాగుండిద్ది మీ నాయనమ్మ వాళ్ళకన్నా చికెన్ కన్నా. వేసే కొంచెం నానితే వేయి, అది కూడా వేసి కలుపుతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేసాము. ప్రత్యేకించి మసాలా అవసరం లేదు. వైజాగ్ నచ్చిందా, విజయవాడ నచ్చిందా? విజయవాడ నచ్చిందా? వైజాగ్ నచ్చలేదా? అదేంటి, మీరు రోజు ఉండేది వైజాగ్ లోనేగా, వైజాగ్ ఎందుకు నచ్చలేదు? బీచ్కి వెళ్ళరా? కలిపేశాను ఒక అరగంట.
బెల్ట్తో కొడతాడు. ఏం అల్లం చేస్తావు నువ్వు? ఆ రోజు డ్రాగన్ ఫ్రూట్ తినకపోతే గోము కొట్టాను. మరి తినాలి కదా, ఫ్రూట్ మంచిది కదా డ్రాగన్ ఫ్రూట్. ఇష్టం లేదా నీకు? కూడా అప్పుడే ఇష్టాలు తెలిసిపోయిందా పెద్దవాళ్ళలాగా? అసలు అక్కడంటే వాళ్ళ డాడీ బెల్ట్తో కొడతాడంటే ఫ్రూట్ తినలేదు అవి. ఫ్రూట్ మళ్ళా తినాలమ్మా ఫ్రూట్. మరి అయినా నువ్వు కొట్టించుకోకుండా ఉండొచ్చు. వాళ్ళ డాడీ కొట్టలే అసలు. వాళ్ళ డాడీ అస్సలు కొట్టరు. ఎప్పుడు కొట్టారు చెప్పు? ఆ రోజు ఒక్క రోజు కొడితే ఏం కాదు. ఒక రోజు కొట్టవచ్చు, ఏం అవ్వదు. రోజు కొడతారా? అమ్మమ్మ వాళ్ళు అసలు కొట్టరా ఇక్కడ? అందుకే నువ్వు విజయవాడ అంటే ఇష్టమా? అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చావా? అమ్మవారిని చూసావా? ఈ గుండె అందుకోసం చేర్చుకుంది. బాగుంది గుండు నీకు. మీ చెల్లి ఏం చేస్తుంది? చెల్లిని తీసుకురాపో. మా చెల్లి కూడా గుండె. చెల్లి కూడా గుండె. మీ చెల్లి ఇట్రమ్మా. సేమ్ చిన్నప్పుడు నువ్వు మనాంటీయనమ్మా. వీళ్ళు పక్క ఫ్లాట్లో ఉంటారు. చిన్నపిల్లలు భలే సరదాగా ఉంటుందండి. మా చెల్లి వాళ్ళ ఇల్లంతా పక్క ఫ్లాట్కి. వీళ్ళు కూడా వైజాగ్ నుంచి హాలిడేస్కి వచ్చారు. ఇచ్చావా డబ్బులు? బసవన్ భలే రెడీ చేశారే. కలర్స్ బట్టలు. అది చూడు. మరి డబ్బులు ఇవ్వాలి. అప్పుడే ఆగిద్ది ఇంటి ముందు. ఓ భయపడిపోతుంది. దగ్గరికి వెళ్ళు. అమ్మ వెళ్ళిపోతుందే. బాయ్ చెప్పండి. చికెన్కి మసాలా పెరుగు అన్నీ పట్టించేసి పెట్టాం కదా. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేయాలనేసి ఫస్ట్ ఆయిల్ కొంచెం నెయ్యి వేసి మసాలా దినుసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయ్యి పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై చేస్తుంది. ముందు ఎవరైనా ఎక్స్ట్రా చుట్టాలు వచ్చారంటే వంట మాత్రం ఎక్కువే ఉండిద్ది. సర్లే అనేసి స్పీడ్గా వంట చేసి తర్వాత కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు అనుకుంటూ ఇంక వంట ప్రిపేర్ చేస్తున్నాం మా చెల్లి నేను. మధ్యలో స్వీటీ ఉంది కదా, ఎక్కువ ఏదో ఒకటి అంటూ మా ఇద్దరిని బాగా నవ్విస్తుంది అనమాట. వంట కూడా చేయనీయకుండా వీడియో కూడా షూట్ చేయనీయట్లేదు అసలు. సాంబార్ ముందే చేసేసింది కాబట్టి ఇంకా ఇది ఒక్కటి కూడా అయిపోతే పక్కన పెట్టేసి తర్వాత వెళ్ళి కూర్చోవాలి చక్కగా. చికెన్ చిన్నప్పుడు అస్సలు వంటే చేసేది కాదు. ఇప్పుడు చూడండి వంట ఎంత బాగా చేస్తుందో. ఆడపిల్లలకి వంట వేసుకోవటం సహజం అనుకుంటా. మా చెల్లి వాళ్ళ అమ్మాయి స్వీటీ మీరు చూసారు కానీ అందులో చక్కగా వంట చేస్తుంది. కావ్యకి ఇంత వంట కూడా రాదు. తర్వాత బ్యాగ్ అలా పడేసి బయటకు వెళ్ళిపోయేది అనమాట. చిన్న హెల్ప్ కూడా చేసేది కాదు. అన్నం పెట్టుకోవటం ప్లేట్ కూడా అక్కడ పడేది. మా అమ్మాయి పొలం నుంచి వచ్చి కడిగేది పాపం. నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని మా మమ్మీ వాళ్ళకి. మా చెల్లి అస్సలు చేసేది కాదు. కానీ అత్తగారు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళ అత్తయ్య పనులు మొత్తం నేర్పించింది అప్పుడు. ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై చేసింది. ఆనియన్స్ పచ్చిమిర్చి కింద చూపించాం కదా చికెన్, అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పొడి మసాలా గరం మసాలా పచ్చి మసాలా అన్నీ ఒకేసారి పెరుగుతో సహా కలిపి పక్కన పెట్టాం. వేసేసాం అనమాట. ఇది మంచిగా ఒక హాఫ్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ కూడా నానబెట్టేసాం. రెడీగా ఉంది. స్వీట్ కట్ చేసింది అనమాట. ఇందాక పక్కన వాటర్ కూడా పెట్టేసాం. చికెన్లో ఉండే వాటర్ అంతా చక్కగా పోయి ఆయిల్ పైకి తేలిన దాకా చికెన్ ఫ్రై అవ్వాలి. ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అవ్వాలి కదా. వాటర్ కూడా పెట్టేసాము. ఇంకా దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసి రైస్ కూడా ముందే నానబెట్టేసాము. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తాం. చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు గుమ్మగుమ్మలు వస్తుంది కదా స్వీటీ. నిజంగా ఏంటి అవి
అనాస్ టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లో పుదీనా ఎక్కువ బాగుంటుంది. 2 పచ్చిమిర్చి కట్ చేసి ఇచ్చాను ఫ్రిడ్జ్లో. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ చేస్తే ఇటువైపు చికెన్ మంచిగా ఉడుకుతుంది. సిమ్లో పెట్టేసాం ఇంకా, ఎందుకంటే రైస్ కూడా మనకి 70% కుక్ అవ్వాలి కదా. కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోవాలి, కొంచెం ఉప్పు ఉంటేనే రైస్ అనేది చప్పగా లేకుండా బాగుంటుంది. మనం కరెక్ట్గా వేసేస్తే రైస్ చప్పగా ఉండిద్ది. ఇప్పుడు వాటర్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మసాలా దినుసులు మొత్తం వేసాము. కొంచెం వాటర్ బాగా బాయిల్ అయిపోతే రైస్ కూడా వేయచ్చు. ఫస్ట్ సాంబార్ చేసింది కదా, చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం. ఇంక ఈలోపు ప్రదీప్ అయితే చికెన్ బిర్యానీ చేయండి, లేకపోతే నేను బయట హోటల్ కన్నా వెళ్తానని చెప్పాడు. సర్లే అనేసి ఇంకా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది. బాగుంటుంది. బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వచ్చింది. గరం మసాలా కలిపేస్తుంది తిరుమల. సిమ్లో పెట్టేస్తే ఈలోపు రైస్ కూడా 70% కుక్ అయిపోతే లేయర్లు వేయచ్చు. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వాటర్ బాగా లేని అని చూడు. నీళ్ళు బాగా మరిగిపోయినాయి. ఎసరు రైస్ ముందుగానే నానబెట్టేసాము. ఎక్కువ పుదీనా, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా, కలర్ కూడా భలే చేంజ్ అయింది. మసాలా దినుసుల్లో ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేసింది. వాషింగ్ మిషన్ సౌండ్ అని వస్తుంది. ఆయిల్ సపరేట్ అయింది. రైస్ 70% కుక్ అయిపోయింది. దమ్ము సూపర్ ఉండిద్ది. ఇంకా దీనికి సాంబార్, పెరుగు చట్నీ అదిరిపోయింది. పుదీనా వేసాను, నెయ్యి బాగుంటుంది కదా వేసి నెయ్యి. అమ్మా ఇదిగో చూడు, ఆంటీ ఎంత బాగా చేస్తున్నారు దమ్ బిర్యానీ. దమ్ము అది నెయ్యి చూడు, నీకోసం నెయ్యి చాలా వేస్తున్నారు ఆంటీ, నువ్వు బాగా తింటావని ఇష్టంగా. పుదీనా నెయ్యి చూడు, గిన్నె నెయ్యి. ఇప్పుడు అదేంటి చెప్పు. లెమనం, నిమ్మకాయ నిమ్మకాయ బాగుంది కదా, మంచి వాసన వస్తుంది కదా. కలరు బిర్యానీ మనం రెస్టారెంట్లో వెళ్తే మంచి మంచి కలర్ వచ్చింది కదా, అట్లా వచ్చింది అనమాట సేమ్. ఇంకా మొత్తం దమ్ అయిపోయింది. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆ వేడి అంతా మనకి గిన్నెకి ఒకేసారి రావాలంటే ఇట్లా మందంగా ఉండే అట్ల పెనం పెట్టేసుకుంటే మనకు అడుగు మాడిపోకుండా మంచిగా దమ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ చిన్నపిల్లలు చూసారా భలేగా, అసలు క్యూట్గా వాళ్ళ మాటలు ఏంటంటేనే ఎంత నవ్వు వస్తుందో. వాళ్ళిద్దరు ముచ్చట్లు అయితే మామూలుగా లేవు. ఇద్దరు అసలు అన్న చెల్లి అనమాట, బాగా ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. వాళ్ళ మాటలు ఏంటంటే ఎంత నవ్వు వస్తుందో. మేమందరం సరదాగా అయితే 1 గంట అలా కబుర్లు చెప్పుకొని తర్వాత భోజనాలు అయితే చేసేసాము. ఇంకా మా మరిది, స్వీటీ, ప్రదీప్ తర్వాత తింటానన్నారు. మా చెల్లి నేనైతే తినేస్తాను అనమాట. బాగుంది, చాలా బాగుందండి చికెన్ బిర్యానీ. నేను వచ్చేటప్పుడైతే అసలు మంచిగా ఎండే కాసింది, తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది. వాతావరణం చల్లగా ఉందన్నమాట.
ఇంకా మేమైతే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ తింటున్నాము. బయట వర్షం పడుతుంది, చూపిస్తాను మీకు. ఇంకా ప్రదీప్కి ఎగ్జామ్ అయిపోయి వచ్చేపాటికి 2 అవుతుంది అనుకుంటా. 1కి ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి రావాలి కదా. సర్లే అనేసి ఇంకా మేమైతే అందరం కలిసి చక్కగా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయింది. బయట వర్షం చూడండి, బాగా పెద్ద వర్షం అయితే కాదు కానీ బాగా ఉరుములు మెరుపులు చిన్న వర్షం అయితే పడుతుంది. అంటే అసలు ఆగకుండా అలా పడుతూనే ఉండిద్ది కదా, అటువంటి వర్షము. ఇంకా భోజనాలు చేసేసి బయట కూర్చున్నాము. మొక్కలన్నీ చూశారు కదా ఎంత బాగున్నాయో అసలు. తమలపాకు అయితే చూశారు కదా, కింద మీరు గమనించారో లేదో కర్రలు అనేది కింద లేకుండా పందిరైతే వేశారు. చాలా బాగుందండి మొక్క. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.